ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక సూపర్ పవర్ఫుల్ స్పీకర్ తీసుకొచ్చిన వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఐటమ్ కూడా కాస్ట్లీదే. దీని కాస్ట్ వచ్చేసి అమెజాన్ ఇండియాలో 6,999 రూపీస్ ఉంది. అందుకే ఈ వీడియోకి 7,000 లైక్లు దాటినాయి అనుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో కానీ ర్యాండమ్గా పిక్ చేసేసి ఈ కొత్త జెబ్రానిక్స్ స్పీకర్ ఇచ్చేస్తా. ఇది మంచి పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు మధ్యలో పెట్టి 360 సౌండ్ ఉంటుంది దీన్ని. ఎందుకంటే ఇందులో 4 డ్రైవర్స్ ఉన్నాయి. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. ఇంకా బిల్టిన్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది కాబట్టి ఇంకా పవర్ది కూడా పరేషాని ఉండదు. మీరు ఎక్కడైనా జంగల్లో కూడా తీసుకెళ్ళి ఫుల్ పార్టీ చేసుకోవచ్చు. దీంతోపాటు కరోకే వైర్లెస్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకా రిమోట్ కంట్రోల్ ఉంది. ఇన్పుట్ కనెక్టివిటీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సాలిడ్ ఉంది, చాలా బరువు ఉంది. డబ్బాతోటి 3.5 కిలోలు అట్లా బరువు ఉంది. సూపర్ సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉండేలాగా అనిపిస్తుంది నాకు. అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూపించేస్తాను. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే 7,000 లైక్లు దాటిన తర్వాత ఇచ్చేస్తా అన్నాను కదా. ఇంకా రీసెంట్గా నేను ఒక 2 వీడియోస్లో ఆల్రెడీ లైక్స్ దాటితే TWS ఇయర్బడ్స్ ఇంకోటి బ్లూటూత్ స్పీకర్ ఇస్తా అన్నాను కదా. వాళ్ళ కమెంట్స్ కూడా, అంటే వాళ్ళు చేసిన కమెంట్స్కి నేను రిప్లై ఇచ్చి మరీ పిన్ కూడా చేసిన. ఇంకా రెండోసారి వాళ్ళకి అడ్రస్ ఇవ్వండి బాబు అని చెప్పేసి అది కూడా అడిగిన. అయినా సపోర్ట్ చేస్తలేరు. కొంతమంది కమెంట్ వేసి గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎటు పోతారో తెలియదు అసలు. అయితే ఇంకా లాస్ట్ డే ఈరోజు ఒక్కరోజు చూసేసి మళ్ళీ అదే కమెంట్స్లో ఎవరినో ఒకరిని పిక్ చేసి పిన్ చేసిన కమెంట్ని తీసి మళ్ళీ అప్డేట్ చేసేస్తా. కొత్త వాళ్ళు అయినా కానీ నేను పిక్ చేసిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. కొంతమంది కాంటాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోతున్నారో ఏమో. అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఎందుకంటే వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఆ కమెంట్కి నేను రిప్లై ఇస్తాను కదా, మీరు గెలుచుకున్నారని. వాళ్ళకు వస్తుంది అది, వాళ్ళ అంటే పైన నోటిఫికేషన్ అది వస్తుంది, మీకు రిప్లై వచ్చిందని చెప్పేసి. మరి ఎందుకు చూడారో తెలియదు. ఈరోజు ఒక లాస్ట్ డే చూసేసి ఒకవేళ ఈరోజు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే రేపు ఇంకోళ్ళకి ఇచ్చేస్తా 2 ఐటమ్లు. ఇట్లా మధ్యలో చూసి నేను ఎవరన్నా తీసుకోకపోతే అదే వీడియో కమెంట్స్లో మళ్ళీ వేరే వాళ్ళని ఎవరన్నా పిక్ చేసి మళ్ళీ అక్కడ కమెంట్ పెట్టి పిన్ చేసేస్తా. ఎవరన్నా ఒకళ్ళు తీసుకుంటారు కదా అట్లా. అందుకే వీడియో లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఏంది, సూపర్ ఇంట్రెస్టింగ్ 80 వాట్స్ RMS అవుట్పుట్. అది పోర్టబుల్ స్పీకర్. అది చాలా అంటే కంఫర్టబుల్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా పార్టీస్ అవుట్డోర్స్లో ఎటన్నా వెళ్ళినప్పుడు కార్లో పడేసి, లేకపోతే ఎటన్నా క్యాంపింగ్కి పిక్నిక్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కరోకే వైర్లెస్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకా వైర్లెస్ మైక్రోఫోన్కి కూడా బ్యాటరీ లేదని చెప్పారు. అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఇమీడియట్ అన్బాక్సింగ్ చేసేసి దాని డెమో కూడా మీకు చూపించేస్తా. ఫ్రెండ్స్, ఇదే జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన పవర్ఫుల్ స్పీకర్. బిల్టిన్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ, 4 డ్రైవర్స్ తోటి జెబ్ మ్యూజిక్ బాంబ్ 2 పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని ఎల్లో కలర్ బాక్స్ పైన ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. స్పీకర్ది, రిమోట్ది, ఇంకా వైర్లెస్ మైక్రోఫోన్ది. 10 అవర్స్ అట్లా దీని బ్యాకప్ ఉంది, మ్యూజిక్ ప్లే టైం. ఇంకా 80 వాట్స్ RMS అవుట్పుట్, బ్లూటూత్ వర్జన్ 5.1. కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో, మీకు డీటెయిల్గా చూపిస్తాను. బాక్స్ పైన MRP చాలా ఎక్కువ ఉంది, 14,999. కానీ అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది 6,999కే. నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇందులో మీకు బోత్ సైడ్ 2 స్పీకర్స్, ఒక సైడ్ 2 స్పీకర్స్ ఒక సైడ్ ఉండేసి 360 సౌండ్ ఉంటుంది. ఇంకా మల్టీ కనెక్టివిటీ, USB, AUX, మైక్రో SD కార్డ్ వేసి మీరు రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 32 GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది. ఇంకా మీకు కండెన్సర్ మైక్ పెట్టుకోవచ్చు, గిటార్ ఇన్పుట్ ఉంది, చాలా ఇన్పుట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు అంటే 360 ఆడియో ఉంది కదా, అంటే ఎక్కడ పెట్టినా పొజిషన్ రౌండ్గా మీకు ఎంజాయ్ చేయొచ్చు. పార్టీ సింగింగ్ కానివ్వండి. మెయిన్ హైలైట్ దీనిది కరాోకే ఫీచర్. దాని రిమోట్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, అది కూడా చూపిస్తాను. టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్ ఇవి. వారంటీ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి మీరు. ఇంకా ఒకటి Type-C కేబుల్ వచ్చింది. దాని ఇంటర్నల్ లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 6 అవర్స్ అట్లా టైం పడుతుంది ఛార్జింగ్కి. ఇంకా ఇది దాని రిమోట్ కంట్రోల్, కొంచెం డిఫరెంట్ ఉంది రిమోట్ కంట్రోల్ లుక్స్. అవి మీకు ఇక్కడ ఒకసారి చూసేసుకోండి. వాల్యూమ్ బటన్, స్కిప్ బటన్, పవర్, ఇంకా 1 2 3 4 నెంబరింగ్ బటన్స్ ఉండేసి మీకు ఇందులో ఒకటి కరాోకే సింగర్ ఎలిమినేట్ ఫీచర్ ఉంది. అదేంటంటే మీరు మెయిన్ సింగర్ వాయిస్ని ఒరిజినల్ సాంగ్లో తీసేసి మీ వాయిస్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది రిమోట్ కంట్రోల్. ఇంకా ఒకటి మీకు AUX కేబుల్, ఇంకా స్ట్రాప్ వచ్చింది. ఇది స్ట్రాప్, షోల్డర్ స్ట్రాప్, దానికి వేసి మీరు క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. క్వాలిటీ అది బాగానే ఉంది. దానికి ఒకటి రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉంది, అంటే షోల్డర్ పైన సాఫ్ట్గా ఉండడానికి. ఇంకోటి ఇది AUX కేబుల్ వచ్చింది, మీరు అనలాగ్ డివైసెస్ కనెక్ట్ చేసి యూస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి 2.4 GHz బ్యాండ్ పైన రన్ అయ్యే వైర్లెస్ మైక్రోఫోన్. ఇది కూడా బ్యాటరీస్ అవసరం లేదు, బిల్టిన్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది మైక్ది చాలా బాగుంది. డిస్ప్లే ఉండేసి ఇక్కడ మీరు దాన్ని అంటే ఎకో, రివర్బ్ ఎఫెక్ట్స్, ఇంకా వాల్యూమ్ ఎఫెక్ట్, ఇంకా ఇక్కడ ఆడియో సెట్టింగ్స్, ఇంకా లూప్, ఇంకా ఇది పవర్ ఆన్ చేస్తే ఇక్కడ 2.4 GHz మీరు చూడొచ్చు. బ్యాటరీ స్టేటస్ కూడా చూడొచ్చు. దీన్ని కింద మీరు Type-C పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఏదైనా
అడాప్టర్ పెట్టి దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇస్తే బెటర్, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా మళ్ళీ బయట నుంచి ఏం బ్యాటరీస్ ఎక్స్ట్రా ఏం వేసే పని ఉండదు కదా. జెబ్రానిక్స్ బ్రాండింగ్ అది. స్పీకర్ అయితే సాలిడ్ ఉంది, 3.2 kgs వెయిట్ ఉండేసి మొత్తం మెటల్ గ్రిల్ ఉంది. లోపల 2 డ్రైవర్స్ మీకు కనపడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ది ఊఫర్, రైట్ సైడ్ది ఫుల్ రేంజ్ స్పీకర్. ఇంకా ఇది ఏం లేదు, జస్ట్ అల్యూమినియం ఇట్లా ప్యానెల్ ఉంది, దానిపైన టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉండేసి బోత్ సైడ్ జస్ట్ లుక్స్ కోసం. ఇంకా బాటంలో మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా టఫ్ ఉంది బిల్డ్ క్వాలిటీ, మంచి హై క్వాలిటీలో ప్లాస్టిక్లో చేసేసి. ఇటు సైడ్ ఇంకో 2 స్పీకర్లు, సేమ్ స్పీకర్లు కానీ ఇటు సైడ్ మీకు ఒకటి బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ సెంటర్లో ఇక్కడ చూడొచ్చు. ఇంకా పోర్ట్స్ అంటే ఈ ఫ్లాప్ తీస్తే మీకు అన్నీ ఇందులో మీరు గిటార్ ఇన్పుట్, ఆక్స్ ఇన్పుట్ అంటే పెద్ద 1/4 ఇంచ్ జాక్ ఉంటుంది కదా, అది కూడా పెట్టవచ్చు. మైక్రోఫోన్ ఇన్పుట్, కండెన్సర్ మైక్ ఇన్పుట్, ఇంకా ఇక్కడ యూఎస్బి, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్, టైప్ సి పోర్ట్ అవన్నీ చూడొచ్చు. ఏంటంటే ఇందులో మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని కెరాఓకే సింగింగ్ అది రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా పైన బటన్స్, కంట్రోల్స్ అవి కూడా చూడొచ్చు. ఇక్కడ 2 మీకు హుక్స్ ఉన్నాయి, ఇవి స్ట్రాప్ దాంట్లో ఫిక్స్ చేయడానికి. ఇంకా ఇది వాల్యూమ్ నాబ్, ఇంకోటి బేస్కి నాబ్ సపరేట్ ఇచ్చారు. ఇంకా నేను ఆన్ చేసి మీకు కంప్లీట్ డెమో కూడా చూపించేస్తాను. బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది, అంటే వాటర్ ప్రూఫ్ ఉండేలాగా ఉంది కొంచెం, అంటే స్లైట్ వాటర్ పడ్డా ఏం కాకుండా అవన్నీ సిలికాన్ రబ్బర్లో. ఇక్కడ అన్ని ఇండికేటర్స్ చూడొచ్చు. ఛార్జింగ్, టీడబ్ల్యూఎస్ మోడ్లో కూడా మీకు పనిచేస్తుంది, అంటే మీరు 2 కనెక్ట్ చేసుకొని ఫుల్ స్టీరియోలో కూడా 80+80 160 వాట్ కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని సాంగ్స్ అవి ప్లే చేసి కొన్ని గంటలు యూజ్ చేసి మీకు కూడా మ్యూజిక్ ప్లే చేసి దాని బేస్ ట్రబుల్ ఎట్లా ఉందో డెమో కంప్లీట్ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసినారు కదా కంప్లీట్ అన్బాక్సింగ్. జెబ్రానిక్స్ జెబ్ మ్యూజిక్ బామ్ 2 పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ది. మీకు డిజైన్, దాని లుక్స్, బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా నేనైతే నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నా కదా, సూపర్ టఫ్ ఉంది, బండలాగా ఉంది, మొత్తం చెయ్యి గుంజుతుంది నాది ఇట్లా పట్టుకుంటే. 3 కిలోల పైన బరువు ఉండేసి, బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ కాబట్టి మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు. అంటే రిమోట్ ప్లేసెస్లో, ఎక్కడైనా పవర్ లేని ప్లేసెస్లో కూడా తీసుకెళ్ళి యూజ్ చేయొచ్చు. వాళ్ళు 10 hours అన్నది 50% వాల్యూమ్ పైన, ఇంకా వాల్యూమ్ పెంచిన కొద్దీ బ్యాటరీ లైఫ్ తగ్గుతుంటుంది. ఒకటే నాకు ఏమనిపించింది అంటే దీనికి హ్యాండిల్ ఉండాల్సిందని చెప్పేసి, ఈ స్ట్రాప్ వేసుకొని మనం జబ్బకి వేసుకొని ఎంతసేపు అని నిలబడతాం, ఎంత దూరం అని ట్రావెల్ చేస్తాం. ఒక హ్యాండిల్ ఉంటే కంఫర్టబుల్ ఉండేది, ఏదన్నా ఫోల్డింగ్ హ్యాండిల్ ఇచ్చి ఉంటే సూపర్ ఉండేది. ఇది అదొక్కటే మిస్సింగ్ ఉంది, మిగతా అంతా మస్తు ఉంది. ఇంకా సౌండ్ అవుట్పుట్ అంటే 80 వాట్ RMS అవుట్పుట్ కదా ఉంది, పవర్ఫుల్లే ఉంది. 80 అంటే అరౌండ్ 75-70 వాట్స్ అయితే నాకు అట్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే వాల్యూమ్ నేను ఫుల్ పెట్టి విన్నా కదా, బేసే కొంచెం తక్కువ అనిపించింది. అంటే సాంగ్లో ఎంత ఉండాలో అంత ఉంది, కానీ మనం సబ్ ఊఫర్లో వచ్చిన బేస్ అలాంటి బేస్ అయితే లేదు. అప్పటికి కూడా మీకు 2 ఊఫర్లు ఇచ్చి 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు ఇచ్చిండు కదా. యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ వాల్యూమ్ అన్ని 4 స్పీకర్లు ఒకటేసారి ఎక్కువ తక్కువ చేస్తుంది. ఇది బేస్ అనేది ఎక్కువ తక్కువ చేస్తే మీకు ఊఫర్ వాల్యూమ్ తగ్గుతుంది, పెరుగుతుంది. అంటే అది తగ్గిస్తే యాక్చువల్లీ ఇంకా బేస్ తగ్గడమే కాదు, వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. అది ఎందుకు ఇచ్చిండో కూడా నాకు అర్థం కాలేదు. ఇది అవసరమే లేదు. ఇది మ్యాక్స్ పెట్టేస్తే ఇంకా 4 స్పీకర్లు రన్ అయితేనే ఓకే ఉంది దాని ఆడియో క్వాలిటీ. అప్పటికి కూడా కొంచెం బేస్ తక్కువనే అనిపిస్తుంది. అబ్బా చెయ్యి మొత్తం లాగుతుంది, సాలిడ్ బరువు ఉంది ఇది ఆల్రెడీ నా ఫోన్కి ROG Phone 7 అల్టిమేట్కి కనెక్ట్ చేసి నేను మ్యూజిక్ ప్లే చేసి అన్ని రకాల మ్యూజిక్లు, వీడియోస్ అవన్నీ వాచ్ చేశాను. బాగానే ఉంది. ఓవరాల్ క్లారిటీ మాత్రం మస్తు ఉంది, డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వెళ్ళినా కానీ ఇట్లా క్రాక్ అయినట్టు అట్లా ఏం లేదు, ఎందుకంటే అందులో బేస్ తక్కువ ఉంది కదా. కాబట్టి వోకల్ క్లారిటీ నేను చెప్తున్నా కదా, వాయిస్ క్లారిటీ, ట్రెబుల్ అది బాగుంది. డిస్టార్షన్స్ లెవెల్స్ తక్కువ ఉండేసి మీకు మిడ్ రేంజ్ అయితే మైక్రోఫోన్ది ఖతర్నాక్ ఉంది. రేంజ్ కూడా బాగుంది దీనిది. నేనైతే మా ఇంటి ముందు గేట్ వరకు పోయినా కానీ ఏం బ్రేక్ అవ్వలేదు. ఇంకోటి ఇందులో కూడా బ్యాటరీ అవసరం లేదు, మీరు జస్ట్ ఛార్జింగ్ చేసేసుకుంటే చాలా సరిపోతుంది. ఇంకా ఇందులో ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి, మీకు ఎక్కువ రివర్బ్ అవన్నీ అలాంటి ఎఫెక్ట్స్. దాని వాల్యూమ్ లెవెల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కెరాఓకే ఫీచర్ కూడా, మీరు సింగర్ వాయిస్ ఎలిమినేట్ చేసే ఫీచర్ కూడా ఉంది కదా. రిమోట్ కూడా బాగానే ఉంది, అదొకటే ఫీచర్కి యూజ్ చేయొచ్చు రిమోట్. మిగతా అంతా జస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇంకా రికార్డింగ్కి, మీకు స్కిప్ చేయడానికి అంతే ఆప్షన్ ఉంది. నేను దీంతో ఫోన్తో ఒక మ్యూజిక్ క్లిప్ జస్ట్ ప్లే చేసేసి మీకు దీని ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో వినిపిస్తాను. అంటే ఆడియో క్లారిటీ, బేస్ అయితే నాకైతే తక్కువనే అనిపించింది.
మస్తు క్లారిటీ మాత్రం సూపర్బ్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే అనౌన్స్మెంట్లు చేసుకోవడానికి, సింగింగ్కి, సింగర్ వాయిస్ ఖతర్నాక్ వస్తుంది. నేను మైక్రోఫోన్ది కూడా మీకు ఆన్ చేసి వినిపిస్తా. మస్తు ఉంది, క్రిస్ప్ క్లారిటీ ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్, ఈవెంట్స్ ఉంటే యూజ్ చేయడానికి జబర్దస్త్ ఉంది. ఎందుకంటే త్రో ఎక్కువ ఉంది. త్రో అంటే దీని లాంగ్ రేంజ్ వరకు మీరు ఇక్కడ పెడితే చాలా దూరం వరకు వినపడుతుంది దాని సౌండ్. ఎందుకంటే మిడ్ రేంజ్ ఇంకా ట్రెబుల్ ఎక్కువ ఉంది. బేస్ ఓకే అంటే మనకి ఓకే అనిపిస్తుంది. కాకపోతే సపరేట్ సబ్ ఊఫర్లు అట్లా వినే వాళ్ళకి ఇది బేస్ తక్కువ అనిపించవచ్చు. కానీ నాకైతే సాటిస్ఫైడ్ అనిపించింది. ఇంకా బిల్ట్ ఇన్ బ్యాటరీ తోటి సూపర్ పవర్ఫుల్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. నేను బ్యాటరీ తోటి ఉన్న స్పీకర్స్లో ఇదివరకు ఎన్ని చూసానో అన్నిట్లో ఇది మోస్ట్ పవర్ఫుల్. అంటే మీరు బయట అవుట్డోర్స్కి తీసుకెళ్ళి ఎక్కడైనా పిక్నిక్కి అట్లా తీసుకెళ్ళి యూజ్ చేస్తే మాత్రం ఫుల్ హంగామా ఎంజాయ్ చేస్తారు. మస్తు ఉంది. అదొక్కటే హ్యాండిల్ ఒకటే మిస్సింగ్ అనిపించింది. ఒకసారి మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉందో వినిపిస్తుంది. ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో బ్యాటరీ కూడా అవసరం లేదు. ఇంకా మీరు ఆన్ చేయగానే ఇట్లా ఎకో లెవెల్ కూడా మీరు తగ్గిస్తాను. హలో 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 ఇది 0, హలో 2, ఇది 6, హలో చెక్. ఇది సంథింగ్ నేను అనుకుంటా రివర్బ్ అనుకుంటా. హలో చెక్ మైక్ టెస్ట్. వెనకాల రివర్బ్ ఆ రివర్బ్ హాల్ ఎఫెక్ట్ వస్తుంది కదా, అది మీరు కావాలంటే ఇందులోంచి తగ్గించుకోవచ్చు. కానీ మైక్రోఫోన్ క్లారిటీ మాత్రం మస్తు ఉంది. హలో 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 ఇది అదే రివర్బ్ కొంచెం డిఫరెంట్ వేలో కొంచెం తక్కువ ఉంది లెవెల్. హలో హలో ఇది ఆఫ్ కాదు, ఇది ఎక్కువ ఉంది. హలో అంతే, రెండే ఉన్నట్టున్నాయి, జస్ట్ లెవెల్స్ తేడా వస్తుంది అంతే. ఇంకా మైక్ వాల్యూమ్ కూడా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. హలో చెక్ మైక్ దీంట్లో ఉన్న కార్ట్రేజ్ ఏదైతే ఉందో అది మస్తుంది, తగ్గింది. హలో దీంట్లో ఉన్న కార్ట్రేజ్ క్లారిటీ అది సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇంకా డిస్ప్లే కూడా చాలా బాగుంది దీన్ని, చూస్తున్నారు కదా ఇక్కడ ఆన్ ఉంది, బ్యాటరీ స్టేటస్ అది ఇంకా 2.4 GHz అని మీకు ఇక్కడ డిస్ప్లే స్టేటస్ కూడా చూపిస్తుంది. మైక్ చాలా నచ్చింది, రేంజ్ కూడా బాగుంది, ఆడియో క్లారిటీ కూడా బాగుంది, స్పీకర్ క్లారిటీ కూడా బాగుంది, అవుట్పుట్ బాగుంది, ఎవ్రీథింగ్ అంతే. రెండే ఏంటంటే ఒకటి హ్యాండిల్ ఒకటి ఇచ్చి ఉంటే సూపర్ ఉండేది, ఇంకోటి బేస్ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఆ చిన్న సైజ్ స్పీకర్స్కి అంతే బేస్ వస్తుంది, ఇంకా ఆ సైజ్ను బట్టి ఓకే అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది జెబ్ మ్యూజిక్ బామ్ 2 పోర్టబుల్ పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్ మీరు చెప్పండి. ఇంకా లైక్ కొట్టమన్నాను కదా, ఎందుకంటే 7000 లైక్లు దాటాలి. ఎందుకంటే 6999 రూపీస్ అది అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. లింక్ ఇచ్చేస్తాను నేను. 7000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసేసి ఈ జెబ్రానిక్ జెబ్ మ్యూజిక్ బామ్ 2 స్పీకర్ ఇచ్చేస్తా. అయితే రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇంకోటి అది నేను చెప్పాను కదా ప్రీవియస్ ఐటమ్స్, అవి ఫ్రెష్ విన్నర్ని నేను రేపు మళ్ళీ కమెంట్స్లో అప్డేట్ చేసేస్తా. అంటే ఎవరో లక్కీ పర్సన్ అక్కడ చూసుకోండి. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయి ఉంటే ఎవరన్నా కమెంట్కి రిప్లై చేయండి. తొందరగా అక్కడనే అడ్రస్ ఇవ్వండి, మెయిల్ మీద తర్వాత ఇవ్వచ్చు. అక్కడ ఇచ్చి మెయిల్ మీద ఇస్తే రెండు నేను వెరిఫై చేసుకొని సేమ్ పర్సన్ అన్న తర్వాత నేను పంపిస్తాను. ఎందుకంటే ఫేక్ మెయిల్స్ కూడా చాలా వస్తాయి కదా, అందుకే నేను కమెంట్ దగ్గరనే నేను అడ్రస్ ఇవ్వమని చెప్తున్నాను. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన బ్లూటూత్ స్పీకర్. అయితే ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ కొట్టేసిండ్రు కదా, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి ఒకవేళ చేసి ఉండకపోతే. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ కలుస్తా. బాయ్.